కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులతో ఆసుపత్రులు కట్టి వాటిట్లో పేరేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకుంటూ లేకపోతే వైఎస్ఆర్ పేర్లు పెట్టుకుంటున్నటువంటి జగన్ సర్కార్ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ వార్తను రాసిన ఈనాడు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయింది. బట్ విషయం అయితే వెలుగులోకి తెచ్చింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం మీద కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిమిత్తం శనివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన ఆమె జగ్గైపేటలోని తొర్రగుంటపాలెంలో 80 లక్షల కేంద్ర నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిని పరిశీలించారు. ఆ కేంద్రానికి పెట్టిన పేర్లు బోర్డులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని 8 రోజుల్లోగా మార్చకపోతే నిధులు వెనక్కి పంపేయాలని స్పష్టం చేశారు. ఆగ్రహంతో తొలుత కేంద్ర లోపలికి వెళ్లేందుకు సైతం ఆమెను అంగీకరించలేదు. పైన ఉన్న బోర్డు ప్రకారం ఇది తమ శాఖకు సంబంధించిన భవనమే కాదని, అందులోకి తాను ఎలా వస్తానని బయట ఆగిపోయారు. బీజేపీ నాయకుల అభ్యర్థన మేరకు లోపలికి వెళ్లారు. వికసిత్ భారత్కు సంబంధించిన ఒక్క బోర్డు కూడా లేకపోవడంపై అధికారులు మందలించారు. రికార్డులో గత నెల 26 తర్వాత ఎటువంటి సమాచారం లేదని, అసలు ఇక్కడ సేవలు అందుతున్నాయని ప్రశ్నించారు. బయట రాసిన ఆయుష్మాన్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాన చిత్రం కూడా హడావిడిగా ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తెలియకుండా చేయడం ఉపేక్షించలేని విషయం అన్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చించి భవిష్యత్తులో నిధుల కేటాయింపై పునరాలోచిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలా ఇతర ఏ పేర్లతో అమలవుతున్నాయో తనకు తెలియజేయాలని స్థానిక బీజేపీ నాయకులకు కేంద్ర మంత్రి సూచించారు. అసలు కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఆకస్మిక తనిఖీలు చేపిస్తే అసలు ముందు బీజేపీ వాళ్ళకి క్లాస్ చెప్పండి దీంట్లో. ఎందుకంటే ఏ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి తెలియదు లోకల్ నాయకులకి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళది సర్వశిక్ష అభియాన్ నిధులు, అట్లాగే ఈ హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంత ఇస్తున్నారు, ఒక స్కూల్కి ఎంత ఇస్తున్నారు, ఒక హాస్పిటల్కి ఎంత ఇస్తున్నారు, అట్లాగే నరేగా స్కీమ్ కింద భవనాలు నిర్మించారు. ఆ లెక్కల్ని ముందు ఫస్ట్ అసలు బీజేపీ వాళ్ళ అగ్రనాయకత్వం లేదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం స్థానిక నాయకత్వానికి చెప్తే బయటికి తెలుస్తుంది. ఇక్కడ పేర్లన్నీ కూడా వైఎస్ జగనన్న పేర్లు వేసేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చే రోజున మాత్రం నరేంద్ర మోడీ బొమ్మ పెడుతున్నటువంటి పరిస్థితి. ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ యాక్షన్ లేదు.